హాయ్ హలో వ్యూయర్స్, ఎంవీస్కు స్వాగతం సుస్వాగతం. మహాకుంభమేళ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఉత్సవం. ఈ ఉత్సవం జనవరి 13 నుంచి మొదలైంది, ఫిబ్రవరి 26 దాకా ఉంటుంది. ఈ మధ్యకాలంలోన పవిత్ర స్నానాలు ఉంటాయి. కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ గుమిగూడుతారు. సో ఇంత పెద్దటి ఉత్సవానికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదిక అయ్యింది. ఈ వేదికలో త్రివేణి సంగమం అయినటువంటి ఆ గంగా యమున సరస్వతి ఆ సంగమంలోన స్నానమాచరిస్తే పుణ్యం పురుషార్థం లభిస్తుంది, తమకు ఎక్కడ లేనటువంటి పుణ్యం లభిస్తుందని భక్తుల గొప్ప నమ్మకం. సో ఆ నమ్మకంతోనే భక్తులు వేలాదిగా కోట్లాదిగా పోటెత్తారు, అక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు. ఎన్నో ప్రాంతాల నుంచి రైళ్ళు, విమానాలు, అసలు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ సౌకర్యాలను చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగిపోయేలాగా ఉంటుంది. అంత అద్భుతంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగినాథ్ ఆదిత్య అద్భుతంగా వ్యవహరించారు, ఏర్పాటు చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మొన్న ఒక పెద్ద అపశృతి జరిగింది. అది స్నానమాచరించడానికి పోయిన భక్తుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 30 మంది మరణించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 30 మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు. దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఎందుకంటే ఇంకా చాలామంది భక్తులు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు, అక్కడ స్నానం ఆచరించాలి అని ఉత్సాహం చూపుతున్న సందర్భంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం చాలా 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 విషాదకరంగా మారింది. ఎందుకు అక్కడ తొక్కిసలాట చోటు చేసుకునింది? 40,000 మంది పోలీసులు ఉన్నా, బలగాలు ఉన్నా, మిలిటరీ బలగాలు ఉన్నా, అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉన్నా, అడుగునా కూడా ఏర్పాట్లు సజావుగా సక్రమంగా చేసినా కూడా ఇంత పెద్ద దుర్ఘటన ఎలా సాధ్యమైంది? ఎవరి లోపం వల్ల జరిగింది? అధికారులు నిర్లక్ష్యం వహించారా, లేదా అక్కడ చేరినటువంటి జనాలను నియంత్రించడం చేత కాకుండా వాళ్ళు నిస్సహాయంగా చేతులు ఎత్తేశారా? ఏం జరిగింది? ఇది అందరినీ కలిచివేస్తున్నటువంటి ఒక ప్రశ్న, ఒక సందేహం. నిన్న మౌని అమావాస్య, చాలా పవిత్రమైనటువంటి దినం. ఇప్పుడు మనకు మహాకుంభలోన కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు ఉన్నాయి. ఆ ముఖ్యమైన రోజుల్లోన తప్పకుండా స్నానం ఆచరించాలి అని భక్తుల నమ్మిక. అదే మౌని అమావాస్య నాడు ప్రదోషకాలంలో, అంటే సూర్యోదయానికి ముందే పవిత్ర త్రివేణి సంగమంలోన స్నానమాచరిస్తే అపారమైనటువంటి పుణ్యం తమ సొంతమవుతుంది అని వాళ్ళ గట్టి నమ్మిక. ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రచారం చేసింది. పుణ్య స్నానాలు ఆచరించండి, పుణ్యాన్ని మూటగట్టుకోండి, ఇదొక భక్తి పారవస్య దృశ్యం, ఈ దృశ్యాన్ని మీరు జారవిడుచుకోకండి, ఇది మహాకుంభమేళ అని చేసినటువంటి ప్రచారానికి స్పందించినటువంటి భక్తులు ఉత్సాహంతో వెళ్ళారు. ప్రతి ఒక్కరికి కూడా కోరిక ఉంటుంది, త్రివేణి సంగమంలో మహాకుంభ సమయంలోన ఖచ్చితంగా స్నానం చేయాలి, ఆ నదీ పవిత్ర జలాలను తమ శిరస్సుపై చల్లుకోవాలని కోరిక ఎవరికి మాత్రం ఉండదు. కానీ అదే వాళ్ళకు దురాశలా మారింది. అక్కడ పోయిన కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తప్పెవరిది అని చర్చించడం కంటే కూడా అసలు ఎందుకు జరిగింది, అలా జరగడానికి గల కారణాలేంటి, ఇది మనం ఇప్పుడు తక్షణంగా ఆలోచించాల్సినటువంటి విషయం. సో ఇప్పుడు పవిత్ర స్నానాలు ఇంకా మనకు మిగిలినవి. 13వ తారీఖు మకర సంక్రమణ రోజు ఒక పవిత్ర స్నానం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ జనవరి 29 అంటే నిన్న మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానం చేయడానికి పోయే 30 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకా మిగిలినది ఏదంటే ఫిబ్రవరి 3వ తారీఖు. ఫిబ్రవరి 3వ తారీఖు వసంత పంచమి. వసంత పంచమి రోజున చాలా పవిత్రమైన దినంగా భావిస్తాం మనం. అక్షరాభ్యాసం చేయించడానికి అంతకంటే అద్భుతమైన దినం మనకు దొరకదు. సరస్వతి కటాక్ష వీక్షణం కోసం మన పిల్లలందరినీ కూడా అక్షరాభ్యాసం తిద్దించేది అప్పుడే. ఆ వసంత పంచమి రోజున కూడా స్నానం ఆచరించవచ్చు. అలాగే ఫిబ్రవరి 12 మాఘ స్నానం. మాఘమాసంలోన స్నానం చేస్తే అత్యుత్తమం. అది కుంభమేళలోన స్నానం చేస్తే ఎంతటి పుణ్యమో అని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఇక చివరిగా ఫిబ్రవరి 26 అంటే కుంభమేళ ముగుస్తున్న రోజున
మహాశివరాత్రి కాబట్టి మహాశివరాత్రి స్నానం కూడా ఆచరించాలి. కాకపోతే 29వ తారీఖు మౌని అమావాస్య స్నానమే ఒక దుష్ట కళగా మిగిలిపోయింది, ఒక పీడ కళగా మిగిలిపోయింది. ఎందుకంటే 30 మంది మరణించారు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, అంటే మనకు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. అంత ఘటన జరిగితే అక్కడ కొంచెం మధ్యాహ్నం దాకా స్నానం ఆపేశారు. కానీ ఇప్పుడు నాకు అందుతున్న లెక్క ప్రకారం ఈ దుర్ఘటన జరిగాక కూడా 7.5 కోట్ల మంది స్నానం ఆచరించారు. 7.5 కోట్ల మంది స్నానం ఆచరించారు. అసలు ఈ 3 రోజుల్లోనే 12.5 కోట్ల మంది స్నానం ఆచరించినట్టు లెక్కలు చెబుతున్నాయి. నిన్నైతే 8 గంటల లోపలే 4 కోట్ల మంది స్నానం చేశారట. చూశారా ఎంతమంది పోటెత్తుతున్నారు? ప్రపంచం మొత్తం చూస్తోంది ప్రయోగరాజు వైపు, ఏం జరుగుతోంది ఇక్కడనే. ఆ డ్రోన్ షాట్లు చూస్తూ ఉంటే అసలు మన ఆధ్యాత్మిక వైభవం ఎంత గొప్పది అని మనకు మనమే మురిసిపోయేటువంటి ఆ సందర్భం కనిపిస్తుంది. అంతటి భక్తి పారవస్య సన్నివేశంలోన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం నిజంగా దురదృష్టం. అయితే ఇది ఎవరి లోపం ఏంటి, ఏం కథ? ఓకే, యోగిరాజు గారు, యోగి ఆదిత్య గారు మొట్టమొదట ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే ఆయన మరణించినట్లు చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే తీవ్రంగా గాయపడ్డారు భక్తులు అని ఆయన చెప్పారు. తీవ్రంగా గాయపడ్డారని చెప్పారంటే ఆ తర్వాత తేలింది ఇక్కడ మరణించారు అని. సో ఇక్కడ వెంటనే ఏం చేశారు, 3 సభ్యులతోన జ్యుడిషియల్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. వారిలోన జస్టిస్ హర్షకుమార్, ఆ తర్వాత మాజీ డీజీ వికే గుప్తా, ఆ తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వికే సింగ్, ఈ 3తోన ఒక జ్యుడిషియల్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. చాలామంది అంటున్నారు ఏంటంటే ఇది ఒక కుట్రలో భాగంగా ఈ దుర్ఘటన జరిగింది. ఏమిటా కుట్ర అంటే, అయిపోయింది, ఇంకా రైళ్లు రావు, ఆగిపోతున్నాయి, త్వరగా స్నానం చేసి వెళ్ళిపోవాలి అన్న వదంతి పుట్టింది కాబట్టే అక్కడ ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది అని చాలామంది అంటూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. వాస్తవానికి ఉదయం పూట స్నానం చేయడానికి అక్కడ అఖాడాలు వెళ్తారు. వాళ్ళకొక నిర్ణీత సమయంలోనే నాగసాధువులందరూ కూడా వచ్చేసి ఆ 2 గంటల్లో స్నానం చేసేసి వెళ్ళిపోతుంటారు. ఆ మార్గంలోన సాధారణ భక్తులు కూడా తోసుకు వెళ్ళడం వల్లనే టెంపరీగా తాత్కాలికంగా ఉంచినటువంటి ఆ బ్యారికేడ్లను అలా తోసేసుకొని వెళ్ళిపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది అని చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అక్కడ మళ్ళీ నియంత్రణ ఎక్కడ అంటే, ఒకటి నిజమేండి, మనం ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా ఏం చేసినా కూడా కోట్లాది మంది వచ్చినటువంటి ఆ ప్రదేశంలోన నియంత్రణ అనేటువంటిది నిజంగా కష్టసాధ్యమే, ఎవరికైనా కష్టసాధ్యమే. కానీ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సరే, ఎలాగో కష్టసాధ్యం, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు చాలామంది. అసలు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, అంతెందుకు ముఖ్యమంత్రి ఆదిత్య కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే చాలా రోజుల నుంచి కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాము, ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాము, అసలు కుంభ్ మేళాకు సంబంధించి ఒక యాప్ కూడా క్రియేట్ చేశాము. ఆ యాప్లోన అన్నీ మీకు డీటెయిల్గా రోడ్ మ్యాప్తో సహా అన్నీ ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా. అసలు ఆ ఏర్పాట్లు వాళ్ళు చెప్తూ ఉంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే 14 ఫ్లైఓవర్లు నిర్మించారు ఈ కుంభమేళా కోసం, 14 ఫ్లైఓవర్లు నిర్మించారు. ఆ తర్వాత 7 నది పక్కన రోడ్లు, రివర్ సైడ్ రోడ్స్ 7 నిర్మించారు. అలాగే 9 శాశ్వత ఘాట్లు, అంటే పుష్కర ఘాట్లలాగా కుంభమేళా ఘాట్లు, స్నానం ఆచరించే ఘట్టాలనే ఘాట్లు అని అంటారు. సో 9 శాశ్వత ఘట్టాలు నిర్మించారు. ఆ తర్వాత 1,000,000 దీపాలను ఏర్పాటు చేశారు, 1,000,000 దీపాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1.5 లక్షల టాయిలెట్లు నిర్మించారు. అలాగే 25,000 డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో మనం సందేహించాల్సిన అవసరం లేదు, అధికారుల చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. ఒకవేళ శంకిస్తే మనం కూడా ఏదో రాజకీయ కోణం నుంచి మాట్లాడినట్టు అవుతుంది. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ ఇది పొలిటికల్ వార్ మొదలుపెట్టారు, చేత కాకపోతే ఎలా, మీరు స్నానం ఆచరించేటప్పుడు జాగ్రత్త ఉండాలి కదా, అంతమంది భక్తుల్ని పోగేసినప్పుడు వాళ్ళ భద్రతకు మీరు భరోసా ఇవ్వకపోతే ఎలా అని రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు. ఓకే, దీనికి కౌంటర్గా వీళ్ళు ఏమంటున్నారు,
మొదట 1954లోన నెహ్రూ గారి హయాంలోన అప్పట్లో జరిగినటువంటి సామాన్యం కాదు నాయన. అప్పట్లో వందలాది మంది చచ్చిపోయారు. బట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, కమ్యూనికేషన్ పెరిగింది, సౌకర్యాలు పెరిగాయి. ఇంత జరిగినా కూడా ఇలాంటి దుర్ఘటన జరగడం అనేటువంటిది కొంచెం మనం అందరం కూడా కాస్త ఆలోచించాల్సిన విషయం. అసలు ఈ వీడియో నేను చేస్తున్నది కూడా ఎందుకంటే కుంభమేళకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు ఉంటే జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చిన్నపిల్లలను తీసుకెళ్ళొద్దండి, వృద్ధులను తీసుకెళ్ళొద్దండి, బంగారు లాంటి ఆభరణాలు తీసుకెళ్ళొద్దండి. ఎందుకంటే వాటిని రక్షించుకోవడానికి మీకు అక్కడ లాకర్లు దొరకవు. ప్లస్ ఇంకొకటి, వృద్ధులు పసిపిల్లలు పోతే అంత దూరం నడవలేరు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఇప్పుడు టైట్ చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే స్టేట్ గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదిక పైన 4 కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆ 4 నిబంధనలు ఏంటంటే మహాకుంభ్ ఏరియాను నో వెహికల్ జోన్ అంటే ఏంటి, ఇక్కడ ఒక్క వాహనం కూడా రావడానికి వీల్లేదు అని ప్రకటించారు. రెండవది ఏంటి, వివిఐపి పాసుల రద్దు. ఇంతకుముందు ఉండింది, ప్రోటోకాల్ కొద్దిగానే ఉండింది. ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ప్రోటోకాల్ చేయాల్సి వస్తుంది. రేపొద్దున 5వ తారీఖున ప్రధాని గారు వెళ్ళి అక్కడ స్నానం చేస్తారంటున్నారు, అక్కడ చేయాల్సి ఉంటుంది. కానీ కొంత ముఖ్యమైన వాళ్లకు తప్పనిచ్చి మిగిలిన చోట్ల వివిఐపి ప్రోటోకాల్ రద్దు చేసేశారు. నెక్స్ట్ ఏంటి, భక్తులకు సాఫీగా సాగడానికి 1 వే ట్రాఫిక్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ను 1 వే ట్రాఫిక్గా ఏర్పాటు చేశారు. ప్రయాగకు పొరుగు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల దగ్గర ఆపేస్తున్నారు. ఇది గమనించండి. ప్రయాగకు కారు, మనం కొంతమంది అనుకుంటుంటారు మనకు రైల్ టికెట్ దొరకట్లేదు, ప్లేన్ టికెట్ దొరకట్లేదు కాబట్టి మనం కారు వేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ సరిహద్దు దగ్గర ఆపేస్తున్నారు. అక్కడి నుంచి మీరు కనీసం 9 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ తర్వాత లగేజ్ కూడా సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకెళ్ళండి. ఎందుకంటే అంత దూరం నడవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. కాకపోతే అక్కడ భోజన ఏర్పాట్లు, ఉచిత భోజన ఏర్పాట్లు కొంచెం పర్వాలేదని అంటారు. హైజీన్ ఓకే, ఇట్స్ ఓకే అని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ ఘటన జరిగింది కాబట్టి విమర్శించే వాళ్ళకు ఇదొక ఆయుధంలో మారిపోయింది అనమాట. అంతకుమించి ఇంకేం లేదు. సో ఇక్కడ చివరికి ఏంటంటే ఫిబ్రవరి 4 దాకా మీరు గమనించండి, ఫిబ్రవరి 4 దాకా 4 వీలర్స్కు నో ఎంట్రీ, ఇక్కడ రావడానికి వీల్లేదు. సో ఇలాగ నిజం చెప్పాలంటే పాపం ప్రయాగరాజును ఒక ప్రత్యేక జిల్లాగా కూడా ప్రకటించారు. ఆ కుంభు జరిగేటువంటి ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా మొదటి నుంచి కూడా చాలా కసరత్తుతో ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. కానీ దురదృష్టం కొన్ని సందర్భంలో పరిస్థితి మన చేయి దాటిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేమన్నమాట. ఇక అసలు విషయానికి వస్తే మొన్న మనం తిరుపతిలో చూసాం. ఏంటి, వైకుంఠ ఏకాదశి నాడు వేలాది మందిని పోగేయడం వల్ల 90 కౌంటర్లలో టికెట్ ఇస్తామని ఒక్కసారిగా అందరినీ గ్యాదర్ చేయడం వల్ల 10 మంది చనిపోయారు. అది కూడా విషాదమే. సో దానిపైన కూడా చాలా రచ్చ జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వాదోపవాదాలు చాలా ఘోరంగా జరిగాయి. ఆ తర్వాత అంతకుముందు గోదావరి పుష్కరాలప్పుడు 20 మంది దాకా చనిపోయారు. అది కూడా ఏంటి, ఒక్కసారిగా భక్తుల్ని వదలడం ద్వారా. ఈ ఒక్కసారిగా భక్తుల్ని వదలడం అనేటువంటి విషయంగా ఖచ్చితంగా నిర్వాహకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తొక్కిసలాట అనేది ఏ క్షణానైనా జరిగే అవకాశం ఉంది. అంతెందుకండి, మొన్న సంధ్య థియేటర్ దగ్గర పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు కూడా తొక్కిసలాట జరిగి ఒక ఆవిడ మరణించింది. అంటే ఒక చిన్న గ్యాదరింగ్నే నియంత్రించలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కోట్లాది మంది వస్తే ఎలా నియంత్రించుకోగలం, అది ఆలోచించాలి. కాబట్టి నేననేది ఏంటంటే, ఓకే కుంభలోన వెళ్ళాల్సిందే, మన భక్తి ప్రపత్తులతో స్నానం ఆచరించాల్సిందే, ఆ పుణ్యం కాస్త తెచ్చుకోవాల్సిందే. నిజమే, అందరికీ ఆశ ఉంటుంది, నాకు ఆశ ఉంది వెళ్ళి అక్కడ పుణ్య స్నానం ఆచరించి రావాలని. కాకపోతే జాగ్రత్త, ప్రాణం కూడా ముఖ్యం. భక్తి ఎంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే ముఖ్యము. ప్రాణం పోతే మనం ఏమీ చేయలేము. శరీరమాద్యంకులు ధర్మ సాధనం. మనం ఏ ధర్మ సాధనం చేయాలన్నా శరీరం ముఖ్యం కదా. ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలంటే రద్దీ లేని సమయాల్లో, నేను ఇంతకుముందు మీకు డేట్లు చెప్పాను ఎప్పుడెప్పుడు స్నానాలు ఉన్నాయని, ఆ పవిత్ర స్నానాలను వదిలి మనం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి
కుంభమేళాలోన ఈ అపశృతి అంటే ఒక చిన్న అపశృతి జరిగింది కాబట్టి అక్కడ మొత్తం ఏం జరగట్లేదు, అధికారులు చేతులు ఎత్తేసారు, వీళ్ళందరూ ఏం చేశారు. కొంతమంది అంటున్నారు ఇది కుంభమేళా కాదు బీజేపీ మేళా అని. ఇవన్నీ అనడానికి బాగుంటాయి, కానీ ఏర్పాట్లు వాళ్ళ చేతనైనంత వరకు వాళ్ళు బాగానే చేశారని ప్రకటించారు. అవన్నీ చూస్తుంటే మనకు కూడా అనిపిస్తుంటుంది, ఓకే దే డన్ వాట్ దే వాంట్, వాట్ దే క్యాన్, వాళ్ళకి ఏమేమి వీలవుతుందో అవన్నీ చేశారనే నాకు అనిపిస్తుంటుంది. కాకపోతే ఈ దుర్ఘటన జరిగి ఉండకుండా ఉండింటే కుంభమేళా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యేది. ఇది కొంచెం మచ్చలాగా ఎప్పుడు కుంభమేళా జరిగినా కూడా అంత బితుకుమంటూ ఉంటుంది, ఎక్కడ స్టాంపింగ్ జరుగుతుందో ఎక్కడ ఏమవుతుందో అని. ఓకే చూద్దాం, ఈ కుంభమేళా అద్భుతంగా జరగాలి. ప్రపంచవ్యాప్తంగా మన ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పేటువంటి ఇలాంటి కుంభమేళాల వల్లనే మన ధార్మిక శక్తి ఏంటో తెలుస్తుంది, మన నమ్మకం ఎంత బలీయమైందో తెలుస్తుంది, హిందూ ధర్మవాదం ఎంత గొప్పదో కూడా తెలుస్తుంది, ది వే ఆఫ్ హిందూ లైఫ్ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి కుంభమేళా తప్పు కాదు, చాలా పవిత్రమైన కుంభమేళా. ఎవరో ఒక మన కాంగ్రెస్ నాయకుడు పొలిటికల్ కామెంట్ చేశారట, గంగా నదిలో మునిగితే పేదరికం పోతుందా, కుంభమేళాలో స్నానం చేస్తే పేదరికం అంతరించిపోతుందని. ఇలాంటివి చిన్న చిన్న చైల్డిష్ కామెంట్లు చేయకూడదండి. ఎనీ పాలిటీ మెచ్యూర్డ్గా ఉండాలి. అవును, గంగా నదిలో మునిగితే పేదరికం పోదు, త్రివేణి సంగంలో మునిగినా కూడా పేదరికం పోదు. సరే, మా ఇంట్లో స్నానం చేస్తే కుంభమేళా పోతుందా, లేదా మనం ఏదైనా చేస్తే మన పేదరికం పోతుందా? పోనీ రాజకీయాల్లోన గెలిచి ఓట్లు వేసుకొని గెలిచి 5 ఏళ్ల పాటు పాలన చేస్తే మీరు పోగొట్టగలిగారా పేదరికాన్ని? పోగొట్టలేరు కదా. ఎందుకు లేనిపోని మాటలు ఇవే కొంచెం మనకు ఇబ్బంది కలిగించే అంశాలు. సో అవన్నీ పక్కన పెట్టేద్దాం, అవి అసలు వినవలసిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే. సో కుంభమేళా ఇట్స్ అ గ్రేట్ ఈవెంట్ అనకూడదు, ఇట్స్ అ గ్రేట్ స్పిరిచువల్ ప్రోగ్రామ్. ఆ భక్తి తాదాత్మ్యంతో మురిసిపోయేటువంటి ఒక భక్తి రసాత్మక దృశ్యం ఇది. సో ఈ దృశ్యాన్ని మనం అందరం చూస్తున్నాం, ఈ తరం ఎంతో అదృష్టం చేసుకున్నామని చెప్పుకోవాలి. కాబట్టి ఇకపైనైనా రానున్న 3 స్నానాల్లో 4 స్నానాల్లోనూ మహాశివరాత్రి స్నానం దాకా కూడా ఎలాంటి ఇబ్బందులు ఒడిదుడుకులు జరగకూడదని, ఈ కుంభమేళా సజావుగా సాగాలని మనమందరం కూడా కోరుకుందాం. వీలైతే మీరు బలీయంగా స్నానం ఆచరించాలి అనుకుంటే వెళ్ళండి, స్నానం చేయండి. లేదా అక్కడి నుంచి గంగాజలం తెచ్చుకుంటే దాన్ని నెత్తిపై చల్లుకున్నా కూడా అంతే పుణ్యం ఉంటుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. టీవీలో చూడండి, కుంభమేళాను తిలకించండి, ఆనందించండి. అది ముఖ్యం. మన భక్తి చాలా ముఖ్యం. భక్తి కూడా శక్తి ఉన్నంత భక్తి, శక్తి కొలది భక్తి అన్నారు. మనకు ఎంత శక్తి ఉంటుందో అంత భక్తిని మనం ప్రదర్శించాలి. ఉంటుంది అందరికీ కూడా వెళ్ళాలని, బట్ యూ షుడ్ సీక్ యువర్ ఓన్ వే. సో మన జాగ్రత్తలతో మనం ఉండాలి. ఒకవేళ మనలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం నేను చెప్పిన జాగ్రత్తలు కాస్త తీసుకొని వెళ్ళండి. ఇదండి ఇవాల్టి నా రివ్యూ ఆన్ కుంభమేళా. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. నా వీడియోను లైక్ చేశారంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శుభం.